Good evening everybody. Last year 2023 ఈ అఫెన్స్ జరగడం జరిగింది. నవంబర్ 4 జరిగింది. భక్తుల వెంకట రమణాన్ని ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది. ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టిన వ్యక్తి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పటికీ వేసిన డోర్లు వేసినట్టు ఉన్నాయి. బంగారం అంతా మాయమైంది. ఇంట్లో ఉన్నటువంటి 25,000 బంగారం మాయమైంది. దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసింది ఈ వెంకటరమణ మేనకోడలైనటువంటి వేణుల అఖిల ఈ అమ్మాయికి ఇలా మేనమామకి అప్పుడప్పుడు వచ్చిపోతున్నది. వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు. రైతు బయట వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఆయనకి రెగ్యులర్గా వెళ్ళటం ఎన్ని చూడడం జరుగుతుంది. సో ఒకరోజు వాళ్ళ మామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ యొక్క తాళాలన్నీ కూడా తీసుకొని ఈ బంగారు నగలు దాదాపు 25,000 నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్ని లాక్ చేసి ఎక్కడ వేసి ఆ తాళాలు ఎక్కడ మెయింటైన్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమందిని అనుమానితుల్ని విచారించడం ఇలా చేస్తున్న క్రమంలో ఈ అమ్మాయికి అదే సమయంలో ఒక ప్రేమ అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ నగలన్నీ కూడా తీసుకెళ్ళి వేరే వేరే బ్యాంకుల్లో అక్కడ కుదవ పెట్టడం జరిగింది మొదట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకునే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ ఎస్ఐ టీం అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు. ఆ సిడిఆర్ అనాలిసిస్ అన్నీ కూడా. సో ఒక అవగాహన వచ్చిన తర్వాత నిన్న ఈ అమ్మాయిని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు ఇది 15 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ ఇది. ఈ కేసులో సిఐ కనిగిరి, సిఐ కాజావతి, అలాగే ఎస్ఐ శ్రీరామ్, హెచ్ఎంకోట ఎస్ఐ మాధవరావు, కనిగిరి కానిస్టేబుల్ శ్రీనివాసులు, అలాగే శోభన్ బాబు, బాలగోవయ్య, కాంశీరామ్, ఎస్ రామయ్య వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ మొత్తం టీం లాగా వీళ్ళు పనిచేయడం జరిగింది. సో మనం ఈ రికవరీని పోలీసులు రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. టీం అందరూ కూడా మరొకసారి తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. బంధువులు, ఇళ్లలో తెలిసిన వాళ్ళు మన వాల్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయో, అలాగే తాళాలు తెలిసిన ప్లేస్లో పెట్టి వెళ్ళడం, అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా మీ ప్రాపర్టీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవడం, లేదా నా తాళాలు జాగ్రత్తగా తీసుకెళ్ళటం, లేదంటే మీకు తెలిసిన వాటిని కాపలాగా ఉంచుకోవడం లాంటివి చేయండి. అలాగే మెట్ల కింద, బిల్లు కింద లేదా ఊట్లో తాళాలు పెట్టడంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు కూడా జాగ్రత్త తీసుకుని ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొని రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనవరి 1 సందర్భంగా డిసెంబర్ 31 ఈవినింగ్ టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బైక్ రైడ్లు కానివ్వండి, టీజింగ్ ఇలాంటివి ఏది జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. సైలెన్సర్స్, సౌండ్స్, అలాగే హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళటం, అలాగే వేరే ఇటువంటి కొన్ని అల్లరి కార్యక్రమాలు జరగకుండా మేము ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నాం. అలాగే అందులో బందోబస్తు ఉంటుంది.
రెస్టారెంట్లు బార్లు ఎన్ని దాకా నైట్? అవన్నీ రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. రెస్టారెంట్ బార్లు అన్నీ కూడా రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. సో ఎక్సైజ్ పీపుల్ విల్ టేక్ కేర్ సార్. మా పని మాది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ ప్లస్ సేమ్ అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా యాక్టివిటీస్ అనేది కూడా వీళ్ళు కంట్రోల్ అంతే రెగ్యులర్ చేస్తున్నాం. ఆ రోజు కొంత ప్రికాషన్గా మేము ఉంటాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రమణయ్య రామయ్య